100% ఫీ రాయితీతో AI నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ AI టెస్ట్ 2025. రోజు రోజుకి గ్రేటర్ హైదరాబాద్లో జనాలు పెరుగుతూనే ఉన్నారు. అంటే హైదరాబాద్ ఎట్లెట్లనైతే విస్తరిస్తుందో అట్లట్ల పాపం గవర్నమెంట్ కూడా చాలా మినిమం ఫెసిలిటీస్ కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, ఇట్లాంటి అవసరాలు చాలానే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే శివారు ప్రాంతాలు కూడా చాలా వరకు శివారు ప్రాంతాల వరకు కూడా సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది అని కూడా అనుకోవచ్చు. సో రోజుకి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా ఆ దిశగానే ఆలోచిస్తూ కొత్త టెక్నాలజీని యూస్ చేస్తూ సిటీని క్లీన్గా ఉంచడానికి ఏం చేయాలి అనే అన్వేషణ ఎప్పుడు కొనసాగిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే నిన్న కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇవి కొత్త మెషిన్స్ అనమాట. చూడగానే భలే అనిపించింది. యాక్చువల్లీ స్కూటర్ లాగానే ఉన్నాయి, బట్ క్లీన్ చేస్తున్నాయి. ఇవి సేమ్ ఒక చిన్న టైప్ ఆఫ్ కార్ లాగానే అనిపిస్తుంది. చూడండి, స్టీరింగ్ ఉంది, ఆ తర్వాత ఒక పైప్ లాగా ఉండి పూర్తిగా అట్లా మనం వాక్యూమ్ క్లీనర్ అంటాం కదా, వాక్యూమ్ క్లీనర్ టైపే ఉంది ఆల్మోస్ట్. కానీ కొంచెం సైజ్ మాత్రం పెద్ద సైజ్ లాగా అనిపిస్తుంది. ఆ పైప్ ద్వారా పూర్తిగా చెత్తనంతా లాగేస్తుంది. ఆ తర్వాత వాటన్నిటిని తీసుకెళ్ళి ఐ థింక్ కింద ఈ బ్యాక్ ఇది స్టోరేజ్ అనమాట. మరి ఎంత స్టోరేజ్ చేస్తుంది ఏంది ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. బట్ ఈ కొత్త మెషిన్స్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. కానీ సిటీ మొత్తంగా కూడా కనబడతాయి అంటే సిటీ మొత్తంగా కూడా ఇవి కనిపించవు. పర్టికులర్గా కొన్ని ప్లేసెస్ని మాత్రమే ఎంచుకొని ఈ మిషన్స్ అక్కడే వర్క్ కాబోతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిలే నేను చెప్పబోతున్నా. యాక్చువల్లీ హైదరాబాద్లో అధిక రద్దీ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని తొలగించడానికి, ప్రజా స్థలాలను మెరుగుపరచడానికి 6 ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిటర్ పికప్ యంత్రాలు, వీటిని ఏమంటారంటే ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిటర్ పికప్. యాక్చువల్లీ మొత్తం ఈవీ ప్రపంచం వైపే ముందుకు సాగుతున్నాం. అన్నీ కూడా ఎలక్ట్రానిక్కి సంబంధించిన వాటిపైనే ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా పర్టికులర్గా వాటి మీదనే ఫోకస్డ్గా ఉంది. అట్లాగే కేంద్ర సర్కార్ కూడా ప్రోత్సహిస్తోంది. వాళ్ళు కూడా ఈవీ వెహికల్సే వాడండి, ఈవీకి సంబంధించిన వాటినే వాడండి అని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. అందులో భాగంగానే ఇవి కూడా ఎలక్ట్రానిక్కి సంబంధించిన వెహికల్సే. సో వీటి ద్వారా చెత్తను తొలగించే ప్రయత్నం అయితే జరుగుతోంది. సో అందులో భాగంగా ఎక్కడెక్కడ ఇవి కనిపిస్తున్నాయి అంటే మోస్ట్లీ ఇవి కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్, మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు పార్క్, హైటెక్ సిటీ శిల్పారామం పార్క్ అండ్ ఫుడ్ స్ట్రీట్స్ లైక్ హైటెక్స్ ఆర్చ్ అండ్ గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ ఏరియా అండ్ రాయదుర్గం మెట్రో స్టేషన్, ఆ ప్రదేశాలను ఈ యంత్రాలనైతే వారానికి 6 రోజులు అంటే ఆల్మోస్ట్ డైలీ ఒక్కరోజు మాత్రమే ఉండదు. ఐ థింక్ నాకు తెలిసైతే సండే రోజు మేబీ ఉండకపోవచ్చు, మేబీ అంటే తెలీదు, దానికి సంబంధించిన పర్టికులర్స్ అయితే మనకు రాలేదు. బట్ ఈ 6 రోజులు మాత్రం పూర్తిగా ఈ యంత్రాలు వర్క్ కాబోతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి, అంటే ఇవి ఎట్లా వర్క్ చేస్తాయి ఏంది అనేది చూసిన తర్వాత మరి ఫర్దర్గా కొంటారా ఎట్లుంటుంది అనేది చూడాల్సిందే. బట్ రద్దీ ప్రాంతాలు, ఎక్కువగా చెత్త జమ అవుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించిండ్రు. ప్రస్తుతానికైతే కేవలం 6 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. సో జిహెచ్ఎంసీ ఇనార్బిట్ మాల్ నిర్మాణార్ దీన్ని సిఎస్ఆర్గా ప్రారంభించింది. ఇవన్నీ సంయుక్తంగా వీటిని సిఎస్ఆర్ నిధుల కిందనైతే వీళ్ళు నిధులను సమకూర్చుకొని వీళ్ళందరూ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. సో లాంచింగ్ కార్యక్రమం కూడా నిన్న జరిగింది. అందులో భాగంగానే ఈ వెహికల్స్ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీని గురించి మాట్లాడినరు జిహెచ్ఎంసీ కమిషనర్. రోడ్లపై చెత్త కుప్పలు కనిపించకుండా మరో ప్రయోగానికి జిహెచ్ఎంసీ శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా పలు సర్కిల్స్లో స్మార్ట్ బిన్లు ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కమిషనర్ ఇలంబర్ది ఆయన తెలియజేసినారు. అండ్ గార్బేజ్ వర్నరబుల్ పాయింట్ తొలగించే అవకాశం కూడా అందుబాటులో ఉంచబోతున్నారు ఫర్దర్గా కూడా అని కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అయితే 800కు పైగా జీవీపీలు ఉన్నాయట. సో పలుమార్లు ప్రయత్నం చేసినా కూడా ఆ ఏరియాలో జీవీపీలు తొలగించడం సాధ్యం కావడం లేదు అని అధికారులు చెప్తున్నారు. సో పలు చోట్ల బిన్లు ఉన్నా సరే అవి నిండిపోవడంతో పక్కన చెత్త వేసేస్తున్నారు. ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ.
చెత్త కుప్పలు అయితే అసలు నిజంగా ఎంత దారుణంగా ఉందంటే, నిజం చెప్పాలంటే మా ఆఫీస్ దగ్గర కూడా, మా ఆఫీస్ ముంగట కూడా చెత్త ఎన్నిసార్లు తొలగించినా సరే మళ్ళా తీసుకొచ్చి ఆనే డంప్ చేస్తారు. పాపం జిహెచ్ఎంసీ కార్మికులు వస్తారు, తీసుకొని పోతారు. అక్కడ ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళా సరే మా దగ్గరనైతే నిజంగా చెప్పాలంటే బిన్ అయితే లేదు. లేకున్నా దాన్ని ఒక చెత్త పాయింట్గా అనుకున్నారు. ఈ కాలనీలో ఉన్నటువంటి అంత చెత్త తీసుకొచ్చి ఆన్నే వేస్తుంటారు. జిహెచ్ఎంసీ అప్పుడప్పుడు చిన్న ట్రాలీలు తీసుకొచ్చి తొలగించే ప్రయత్నం కూడా చేస్తుంది. బట్ నో యూస్, మళ్ళా తీసుకొచ్చి ఆన్నే వేస్తూ ఉంటారు. కుప్పలు ఘోరంగా పాపం ఆవులు కావచ్చు, లేదంటే కుక్కలు కావచ్చు, అక్కడ పూర్తిగా ఎట్లా అంటే ఇక పాపం ఆ పిచ్చి ఫుడ్ అంతా కూడా తింటుంటుంది. డస్ట్బిన్ దగ్గర ఎంత దరిద్రంగా ఉంటుంది. అవన్నీ చుట్టూరుగా ఇవి కూడా వచ్చి ఆ ఫుడ్నే తింటూ ఉంటాయి. అసలు ఇక చూడ్డానికి ఘోరంగా ఉంటుంది. సో ఇట్లాంటి సిట్యుయేషన్సే సిటీలో చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. నిజం చెప్పాలంటే అసలు చాలా కంప్లైంట్స్ కూడా జిహెచ్ఎంసీకి వెళ్తుంది. అయినా ఏమైనా చేంజ్ ఉంటుందంటే నో చేంజ్ ఎట్ ఆల్. సో ఇది మనం రోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. అయితే కొందరు ఇష్టారాజ్యంగా దీన్ని విసిరేస్తున్నారు. దీంతో రహదారులు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు స్మార్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారట. సెన్సార్ ఉండే బిన్లలో చెత్త ఎంత మేర ఉందన్నది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ మాత్రం రియల్లీ ఒక టెక్నాలజీ అయితే యూజ్ చేయాల్సిందే. ఇవి సక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 25%, 50% బిన్లు నిండినప్పుడు సెంట్రల్ సిస్టమ్కు అలర్ట్ వస్తుంది. దాని ఆధారంగా ఆ మార్గంలోని జిహెచ్ఎంసీ వాహనాలు వెంటనే బిన్లను తొలగిస్తాయి. లండన్, సింగపూర్ వంటి నగరాల్లో ఈ తరహా బిన్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. నిజంగా ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రం రియల్లీ గ్రేటెస్ట్ డిసిషన్ అనుకోవచ్చు. ఆ తర్వాత నిజంగానే ఏ చెత్త డబ్బా కూడా నిండి కనబడదు మనకు. ఎందుకంటే 25% కావచ్చు, 50% నిండగానే జిహెచ్ఎంసీకి ఒక అలర్ట్ వెళ్తుందట. సో దాని ద్వారా ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలర్ట్ అని తెలుసుకొని జిహెచ్ఎంసీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు వస్తారు. ఆ తర్వాత చెత్తని తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగానే అపరిశుభ్రంగా ఉన్నది, ఎక్కడంటే అక్కడ చెత్త వాడేస్తున్నారు, ఈ వార్తలు అసలు కనిపించకుండా ఉంటాయి. నిజంగానే ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రం నగరవాసులు కూడా కోరుతుంది అదే. అంటే జనాలకు అనుగుణంగా, ఈ రద్దీకి అనుగుణంగా ఇట్లాంటి ఫెసిలిటీస్ రియల్లీ అవసరం. అది కూడా హైదరాబాద్ చాలా త్వరగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అండ్ మిగతా నగరాలకు వెళ్ళి కూడా ఇట్లాంటివన్నీ తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఎక్విప్మెంట్ మాత్రం సిఎస్ఆర్ నిధుల కింద అయితే ఒక ట్రయల్ బేస్డ్గా ఎక్కడైతే చెత్త ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాల్లో ఇప్పుడు ట్రయల్ బేస్ మీద అయితే ఇది నడుస్తోంది. కాబట్టి చూడాలి, ఇవి సక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడ కనిపిస్తున్నాయంటే బొటానికల్ గార్డెన్, మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు పార్క్, హైటెక్ సిటీ, శిల్పారామం పార్క్ అండ్ ఫుడ్ స్ట్రీట్స్, హైటెక్స్ ఆర్చ్ మరియు గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్. ఇవన్నీ కూడా చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు. అండ్ మనకు తెలుసు ఫుడ్ జోన్స్ అన్నీ కూడా ఎక్కువ మట్టుకి చెత్త చాలా త్వరగా జమ అవుతూ ఉంటుంది. సో అక్కడగానే ఫస్ట్ ఈ ఫోకస్డ్గా వీళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేసినట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం ఇంకిన్ని వెహికల్స్ ఇంకా చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంటుంది. బట్ గ్రేట్ ఇనిషియేషన్ అనుకోవచ్చు జిహెచ్ఎంసీ తరఫు నుంచి.